ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బంగారం ధరలు కొద్ది రోజులుగా నేల చూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. వరుస సెషన్స్ లో భారీగా కుప్పకూలుతోంది. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి 5,000కు పైగా పడిపోయింది. వెండి ధర కూడా వేలకు వేలు దిగొస్తుంది. అయితే ఇంకా ధరలు పడుతూనే ఉన్నాయి. దీనికి వివిధ కారణాలు దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. కారణాలు కూడా చూద్దాం. పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధరలు కుప్పకూలుతూనే ఉన్నాయి. వరుస సెషన్స్ లో బంగారం ధర పెద్ద మొత్తంలో దిగొస్తుంది. దీంతో కొనుగోలుదారులకు ఇప్పుడు ఊరట దక్కుతోంది. ఇప్పుడు అసలే పెళ్లిళ్ల సీజన్. దీంతో గోల్డ్కు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. బంగారం ధర పడుతున్న క్రమంలో కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలవడం గోల్డ్ ర్యాలీకి కారణమైంది. ఇంకా ఇది ఒక బలమైన కారణంగానే ఉంది. అంటే ట్రంప్ గెలిచిన నేపథ్యంలో డాలర్ భారీగా పుంజుకుంటూ ఏకంగా ఏడాది గరిష్టానికి చేరిన విశేషం. ఇదే సమయంలో పెట్టుబడిదారుల మనసు మళ్ళింది. సురక్షిత పెట్టుబడి అయిన బంగారాన్ని కాదని ఇప్పుడు బిట్కాయిన్, బాండ్లు, స్టాక్ మార్కెట్లు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. బిట్కాయిన్ ధర $1,00,000కు సమీపించడంతో అన్ని ఆల్ టైమ్ గరిష్టాలకు సమీపంలో ఉండటం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన మరో కీలక ప్రకటన బంగారం ధరలు తాజాగా మరోసారి భారీగా పడేందుకు కారణమైంది. ఇప్పుడు అమెరికాలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 2.6% పెరిగింది. ముందటి నెలలో ఇది 2.4%గానే ఉండేది. గత 7 నెలల్లో ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఒక్కసారిగా యుఎస్ ఫెడ్ అంచనాలన్నీ మార్చేసింది. 2022-23లో ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0 నుంచి వరుసగా పెంచుకుంటూ ఏకంగా 5.25%కి చేర్చాయి. ఏడాదిగా స్థిరంగా ఉంచగా ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుతున్న క్రమంలోనే ఫెడ్ వరుసగా 50-25 బేసిన్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. మరోసారి డిసెంబర్ త్రైమాసికంలోనూ తగ్గించనున్నట్లు సంకేతాలు ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ ద్రవ్యోల్బణం పెరగడంతో అనిశ్చితి నెలకొంది. మరోవైపు ట్రంప్ విధానపర నిర్ణయాలు, సుంకాల విధింపు, పన్ను రేట్ల తగ్గింపు వంటివి డాలర్ పుంజుకునేందుకు దోహదం చేసి ఇన్ఫ్లేషన్ పెరిగేందుకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుంటే డాలర్, బాండ్స్ డిమాండ్ పెరిగి బంగారం బలహీనంగా మారుతుంది. దీంతో బంగారానికి గిరాకీ లేక రేటు పడిపోతుంది. ఇలా వీటన్నిటికీ సంబంధం ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు డాలర్ విలువ పెరుగుతోంది. ఇదే వడ్డీ రేట్లను తగ్గిస్తే అప్పుడు బంగారం విలువ పెరుగుతుంటుంది. అంటే ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. తద్వారా బంగారం ధర దిగొచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు కుప్పకొలుతున్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ 24 గంటల వ్యవధిలో ఏకంగా గోల్డ్ రేట్ ఔన్స్కు $50కు పైగా పడిపోయింది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 14 మధ్యాహ్నం 12:30 సమయంలో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $2,550 లెవెల్స్లో ఉంది. కిందటి రోజు ఇది $2,620 వద్ద ఉండేది. స్పాట్ సిల్వర్ $30 దిగువకు పడిపోయింది. దేశీయంగా హైదరాబాద్ నగరంలో తాజాగా 22 క్యారెట్లపై $1,100 తగ్గగా తులం $69,350కు పడిపోయింది. 24 క్యారెట్ల పసిడి ధర $75,650 వద్ద ఉంది. బంగారం ధరలు కొద్ది రోజులుగా నేల చూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. వరుస సెషన్స్ లో భారీగా కుప్పకూలుతోంది. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి 5,000కు పైగా పడిపోయింది. వెండి ధర కూడా వేలకు వేలు దిగొస్తుంది. అయితే ఇంకా ధరలు పడుతూనే ఉన్నాయి. దీనికి వివిధ కారణాలు దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. కారణాలు కూడా చూద్దాం. పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధరలు కుప్పకూలుతూనే ఉన్నాయి. వరుస సెషన్స్ లో బంగారం ధర పెద్ద మొత్తంలో దిగొస్తుంది. దీంతో కొనుగోలుదారులకు ఇప్పుడు ఊరట దక్కుతోంది.
ఇప్పుడు అసలే పెళ్లిళ్ల సీజన్. దీంతో గోల్డ్కు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. బంగారం ధర పడుతున్న క్రమంలో కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలవడం గోల్డ్ ర్యాలీకి కారణమైంది. ఇంకా ఇది ఒక బలమైన కారణంగానే ఉంది. అంటే ట్రంప్ గెలిచిన నేపథ్యంలో డాలర్ భారీగా పుంజుకుంటూ ఏకంగా ఏడాది గరిష్టానికి చేరిన విశేషం. ఇదే సమయంలో పెట్టుబడిదారుల మనసు మళ్ళింది. సురక్షిత పెట్టుబడి అయిన బంగారాన్ని కాదని ఇప్పుడు బిట్కాయిన్, బాండ్లు, స్టాక్ మార్కెట్లు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. బిట్కాయిన్ ధర $1,00,000 సమీపించడంతో అన్ని ఆల్ టైమ్ గరిష్టాలకు సమీపంలో ఉండటం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన మరో కీలక ప్రకటన బంగారం ధరలు తాజాగా మరోసారి భారీగా పడేందుకు కారణమైంది. ఇప్పుడు అమెరికాలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 2.6% పెరిగింది. ముందటి నెలలో ఇది 2.4%గానే ఉండేది. గత 7 నెలల్లో ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఒక్కసారిగా యుఎస్ ఫెడ్ అంచనాలన్నీ మార్చేసింది. 2022-23లో ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0 నుంచి వరుసగా పెంచుకుంటూ ఏకంగా 5.25%కి చేర్చాయి. ఏడాదిగా స్థిరంగా ఉంచగా ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుతున్న క్రమంలోనే ఫెడ్ వరుసగా 50-25 బేసిన్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. మరోసారి డిసెంబర్ త్రైమాసికంలోనూ తగ్గించనున్నట్లు సంకేతాలు ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ ద్రవ్యోల్బణం పెరగడంతో అనిశ్చితి నెలకొంది. మరోవైపు ట్రంప్ విధానపర నిర్ణయాలు, సుంకాల విధింపు, పన్ను రేట్ల తగ్గింపు వంటివి డాలర్ పుంజుకునేందుకు దోహదం చేసి ఇన్ఫ్లేషన్ పెరిగేందుకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుంటే డాలర్, బాండ్స్ డిమాండ్ పెరిగి బంగారం బలహీనంగా మారుతుంది. దీంతో బంగారానికి గిరాకీ లేక రేటు పడిపోతుంది. ఇలా వీటన్నిటికీ సంబంధం ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు డాలర్ విలువ పెరుగుతోంది. ఇదే వడ్డీ రేట్లను తగ్గిస్తే అప్పుడు బంగారం విలువ పెరుగుతుంటుంది. అంటే ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. తద్వారా బంగారం ధర దిగొచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు కుప్పకొలుతున్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ 24 గంటల వ్యవధిలో ఏకంగా గోల్డ్ రేట్ ఔన్స్కు $50 పైగా పడిపోయింది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 14 మధ్యాహ్నం 12:30 సమయంలో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $2,550 లెవెల్స్లో ఉంది. కిందటి రోజు ఇది $2,620 వద్ద ఉండేది. స్పాట్ సిల్వర్ $30 దిగువకు పడిపోయింది. దేశీయంగా హైదరాబాద్ నగరంలో తాజాగా 22 క్యారెట్లపై $1,100 తగ్గగా తులం $69,350 పడిపోయింది. 24 క్యారెట్ల పసిడి ధర $75,650 వద్ద ఉంది.